నమస్తే సార్. నమస్తే సార్, ప్రశాంత్ కిషోర్ మెయిన్గా వైసీపీ పరాజయం అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఈ ప్రశాంత్ కిషోర్ అని అతను డబ్బులు మనిషి అండి. అతను డబ్బులు ఎవడు ప్యాకేజ్ ఇస్తే వాడు చెప్తాడు అంతే. అతను ఏం సర్వే చేయలేదు, అతని కింద టీంలు కూడా ఏం లేవు. మరి అతను వచ్చి చెప్తున్నాడంటే మరి అంత మేధావి మనకి. అసలు ఒక విషయం తెలుసాను మీకు, చంద్రబాబు నాయుడు అనేవాడు ఎవరినైనా సరే డబ్బుతో మేనేజ్ చేయగల దిట్టండి. 2014 నుంచి 19 వరకు దోచుకున్నాడు సార్. 2-3 లక్షల కోట్లు దోచుకొని ఎన్ని పక్కన పెట్టుకొని, అర్థమైందా, ఈ 24లో వాటిని విరజింపాడు. ప్రతి ఒక్కడు ఎవడుంటే వాడికి 10 ఓట్లు పడతాయి అనుకుంటే వాడిని తీసుకోవడం, వాడు ప్యాకేజ్ ఇవ్వడం, వాడితో పని చేయించుకోవటం, వాడితో చెప్పించుకోవటం, ఇవన్నీ మామూలండి. 95 నుంచి కూడా అతను చేస్తున్న ఈ జిమ్మికులన్నీ కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి దెబ్బకి తట్టుకోలేకపోయాడు. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆట ఆడుకుందాం అనుకున్నాడు. అది ఈ రోజున ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డిగా ఈ ఆటలు సాగట్లా, అర్థమైందా. ఎందుకంటే అతను ప్రజాబలంతో పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ కుప్పిగంతులు ఇవన్నీ కూడా వాళ్ళ ముందు పనిచేయవు, జగన్మోహన్ రెడ్డి మీద పనిచేయవు. కాబట్టి దానికోసం నానా తిప్పలు పెడతారు, నానా యాగిరి చేస్తున్నారు, రకరకాలు కలుపుకుంటున్నారు, అర్థమైందా. ఎన్ని కలుపుకున్నా సరే 24లో మళ్ళా జగన్ సీఎం అవడం ఖాయం. గ్యారెంటీగా 9వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. దాని అందరూ మీరు కూడా, మేము కూడా వెళ్తున్నాం. ఆ ప్రజలందరూ కూడా వస్తారు, చూస్తారు కూడా. మీరు 2% ఓట్ షేరింగ్ పెరిగింది. అసలు ఎవరి వైపు, ఇటువైపు కూటమి అడిగితే కూటమికే ప్లస్ అని చెప్తున్నారు. అసలు వైసీపీకి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉందా 2%? అసలు మీకు ఒక విషయం చెప్తే అంటారా, నాకు తెలిసిన రాజకీయం 40 సంవత్సరాల రాజకీయంలో చెప్తాను మీకు. ఓటింగ్ పెరిగినా తరిగినా అనేది కాదు, పెరిగినా తరిగినా సరే జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారు. ఎందుకంటే ప్రజలతో పరిపాలన చేస్తున్నాడండి ఇతను, ప్రజలకు మేలు చేస్తున్నాడండి. మాకు తెలిసినంతవరకు ఇందిరాగాంధీ పరిపాలించింది. ఆ రోజున ఏదో కొద్ది గొప్ప గేదెల బోధలో లోన్లు అవి ఇచ్చింది. ఆవిడ ఉన్నంత వరకు కూడా ఆవిడే ప్రధానమంత్రిగా చేసింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ 90% సోషల్ జస్టిస్ చేస్తున్నాడు, అర్థమైంది మీకు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడియటం ఎవరి తరం కాదు, ఈ రాష్ట్రంలో కాదు, దేశం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాలే చూస్తుంది, జగన్మోహన్ రెడ్డి అయిపోయి చూస్తుంది. ఎలా చేస్తున్నాడు ఇతను, కరప్షన్ లేకుండా, అర్థమైందా. కరప్షన్ అనేది లేదు, వేలు చూపించమండి, నో, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అంతే పథకాలు. ఎవరికి అర్హులైతే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అలాంటి వ్యక్తిని ఢీకొంటాం అంటే ఈ ప్రపంచంలో ఎవడ ఉండేమో నాకు తెలిసినంతవరకు, అది గ్యారంటీ, అర్థమైందా. అది విషయం. అంటే ఇక్కడ కుప్పంలో పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు అంతే. అక్కడ ప్రజలంతా అతని మీద యాంటీగా ఉన్నారు సార్. అతను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అన్నిసార్లు 6 సార్లు 7 సార్లు అక్కడ కుప్పంలో గెలిచి ఏమన్నా చేశాడంటే కుప్పాన్ని. నేను బెంగళూరు వెళ్తుంటే కుప్పం రైల్వే స్టేషన్ తగిలింది. ఇదేంట్రా కుప్పం అంటే ఇదా అనుకున్నా నేను. అది ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది అక్కడ. కనీసం అంత ఎన్డీఏతో ఇంతకుముందు వాజ్పేయి గారితో ఉన్నప్పుడు కూడా కలిసి ఉన్నాడు కదా, ఆ కుప్పాన్ని రైల్వే స్టేషన్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు భయ్యా. అలాంటి అసలు డెవలప్ అనేది కాదు భయ్యా, ఓట్లు వేయించుకోవటం వదిలేయటం అంతే. వాడుకోవటం వదిలేయటం అనేది చంద్రబాబు నైజం, అర్థమైందా. అదే విషయం. మరి సర్వేలన్నింటిలో కూడా ఇక్కడ మంగళగిరిలో లోకేష్ వస్తారు అని చెప్పడం కూడా జరుగుతుంది. అసలు ఎందుకు లోకేష్ గారు అంత ప్రత్యేకంగా మంగళగిరిలో ఈసారి అంత పట్టుగా పెట్టారని? ఫేక్ సర్వే బాబు, ఫేక్ అన్నమాట. ఇవన్నీ కావాలని తెప్పించుకుంటున్నారు, అర్థమైందా. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మురుగుడి లావణ్య గారు గెలవబోతున్నారు, గెలుస్తున్నారు కూడా అంతే. దాన్ని ఏమాత్రం డౌట్ లేదు. ఒకవేళ నేను చెప్తాను, నేను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు, చంద్రబాబు కుప్పంలో ఓడిపోతున్నాడు, లోకేష్ మంగళగిరిలో ఓడిపోతున్నాడు, ఈవెన్ బాలకృష్ణ కూడా హిందూపురంలో ఓడిపోవడానికి రెడీగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. నేను 3-4 నెలల క్రితం మీకు మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇవాళ ఇవన్నీ ఈ పప్పులు ఉడకోబోయ్యా. ఈ పెత్తందారి వ్యవస్థ అనేది అన్నీ సమూలంగా కోకట వెళ్తే కూడా మళ్ళా వస్తాడు. 24 నుంచి 29 లోపు పెకిలిస్తాడు అంతే, పారిపోవాలంతే. ఈ పెత్తందారులు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పారిపోవాలి, అప్పుడు కానీ దరిద్రం పోదు. ఈ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణలాగా
బ్రహ్మాండంగా వెలుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం చూస్తాం గ్యారెంటీగా. జరగబోయేది ఇదే. అంటే పలనాడు జిల్లాలో మెయిన్గా వచ్చేటప్పటికి ఎలక్షన్ అయిన తర్వాత విధ్వంసానికి దారితీస్తుంది. అసలు ఎందుకు విధ్వంసం దారి తీయాల్సిన అవసరం ఏంటి అక్కడ? అది ఎలక్షన్ అయిపోయిన తర్వాత విధ్వంసంగా ప్లాన్. అది ఎలక్షన్ రోజే చేద్దామని ప్లాన్ చేశారు వాళ్ళంతా. ఎందుకంటే ఈ ఓటర్స్ని రానియకుండా భయభ్రాంతులను చేసి, అదే మీకు ఆ ఓటింగ్ అనేది రానియకుండా చేద్దాము అనే ప్లాన్ వేసారు వాళ్ళు. కానీ సైలెంట్గా ఓటింగ్ పొద్దున్న వచ్చేసరికి మధ్యాహ్నం కల్లా వచ్చేసరికల్లా మనకు పడుతుందిలే, కూటమికి పడుతుందిలే అనుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు ఫ్యాన్కి వేస్తున్నారు అనేది అర్థమైపోయిందో ఇక మధ్యాహ్నం మొదలుపెట్టారు. అర్థమైంది భయ్యా నీకు? మనకు ఓట్లు పట్టలేదు కాబట్టి ఇకనైనా పోలింగ్ని ఆపాలి అనుకుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా సమన్వయంగా ఏమాత్రం గొడవలు చేయకుండా, గొడవలు చేస్తున్న పట్టించుకోకుండా పోలింగ్ చేయించుకోబోయ్యా. పోలింగ్ మేనేజ్మెంట్ ఎవరైతే చేయగలరో వాళ్ళే విన్ అవుతారు. చక్కగా ఎన్ని గొడవలైనా సరే చక్కగా పర్సంటేజ్ లేడీస్ 10 వరకు రాత్రిపూట నిలబడి ఓట్లు వేసారంటే ఏంటి భయ్యా? కసి, చంద్రబాబు మీద కసి. అర్థమైందా? ఈ ఎస్సీ బీసీ మైనార్టీలు వీళ్ళంతా ఉన్నారు చూసా భయ్యా, వీళ్ళందరూ కూడా నేను ఒక విషయం చెప్తాను భయ్యా, ఈ రాష్ట్రంలో పార్టీల పరంగా జరగలేదు భయ్యా. కమ్మ నాన్ కమ్మ అనేది బేస్ మీద ఎలక్షన్ జరిగింది భయ్యా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక రేపు జూన్ 4 ఎలా ఉండబోతుంది? రాష్ట్రాలన్నీ మన వైపు చూస్తాయని ఇప్పుడు కైపాక్ సర్వే కూడా చెప్తుంది. ఇక్కడ మనకు కూడా రేపు జూన్ 4 ఎలా ఉండబోతుంది? రాష్ట్రాలు ఏంటి భయ్యా? మోడీ చూస్తుంటే మోడీకి అర్థమైపోయింది సీను. అనవసరంగా మనం ఇది టీడీపీతో పెట్టుకుని వెళ్ళాము. మనం రేపు ఏదైనా మనం తక్కువైపోతే ఈ పిల్లడు చేస్తాడో చేయడు, అందుకని ఇప్పటి నుంచి ముందు కాకాపడతా నేర్చుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ముందు మళ్ళీ ఏదో విధంగా లైన్లో పెట్టుకొని అవసరమైతే ఈసారి చూడండి, మీకు ఒకవేళ మనతో అవసరం అయ్యి ఉంటే కనుక పోలవరం నిధులు ఇచ్చేస్తాడు. అర్థమైందా? ప్రత్యేక హోదా కూడా ఇచ్చేస్తాడు మోడీ. అలాంటి వాడు మోడీ. అర్థమైందా? కానీ మోడీకి వచ్చేది కనపట్లేదు భయ్యా. వాతావరణం చూస్తున్నాం కదా, మోడీ కనపట్ల. ఎందుకంటే అంత పర్సెంట్ తక్కువ కూడదు. యూపీ ఉంది, యూపీ 50% అంటే మరి వాళ్ళంతా ఏమైపోయారు? అయోధ్య కట్టారు, రామభక్తులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఓటు వేయలేదేంటి మరి? వ్యతిరేకత మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయిందంటారు మోడీ గ్యారంటీగా. మీరు అర్థం చేసుకోండి, 50% అంటే ఇంకేముంది అక్కడ? అక్కడ కాంగ్రెస్ ములాయం సింగ్ యాదవ్ పార్టీ ఉంది కదా, సమాజ్వాదీ పార్టీ, వాళ్ళు ఏకమయ్యారు. వాళ్ళు ఓటింగ్ వాళ్ళు వేసుకుంటారు. అటువంటిప్పుడు వీళ్ళకి ఓటింగ్ ఏది వీళ్ళకి? మహారాష్ట్రలో కూడా అలాగే ఉంది. కాబట్టి మోడీ 400 అనుకున్నది కష్టం. అసలు మెజార్టీతో ముందు 272 వచ్చి ఫామ్ చేస్తాడనేది మాత్రం నాకు అర్థం కావట్లా. అర్థమైందా? గ్యారంటీగా ఎవరైనా కలుపుకోవాల్సిందే. అర్థమైందా? బొత్స సత్యనారాయణ జూన్ 9న ప్రమాణ స్వీకారం అని కూడా చెప్పడం జరిగింది. ఆయన ఎందుకు అంత నమ్మకంతో రేపు 9వ తారీఖున ప్రమాణ స్వీకారాన్ని కూడా అనౌన్స్ చేశారు? బొత్స చెప్పడం ఏంటి భయ్యా? నాయకుడు చెప్పాడుగా. బొత్స గారు చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారుగా, నేను విశాఖపట్నం ప్రమాణ స్వీకారం చేస్తున్నానని. అంతేగా నాయకుడు చెప్పాడంటే అంతే భయ్యా. నాయకుడు ఫాలో అవ్వాల్సిందే. మేమైనా ఎవరైనా వచ్చైనా ఎవరైనా అంతే. అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం గ్యారంటీ 9వ తారీఖు పక్కా. అది అర్థమైందా? అది విషయం.